కూడా చెప్పడం జరిగింది. మూవ్ టు అదర్ మోడ్ ఆఫ్ స్టడీ, ఇది ఇబ్బంది లేదు, ఇది పెడితే రైటా. మార్క్డ్ యాజ్ డ్రాప్ అవుట్, ఆర్ఫాన్ అయితే ఇబ్బంది లేదు, ఆన్లైన్ అయినా పెట్టారు. ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ ఇది పెట్టినా ప్రాబ్లం లేదు, ఎకనామిక్ రీజన్ పెట్టినా ప్రాబ్లం లేదు. స్టూడెంట్ అబ్సెంట్ ఫ్రమ్ మెనీ డేస్ అంటే ఇది వేరు, డ్రాప్ అవుట్ అతను. మళ్ళీ తిరిగి ఈ డేటా అనేది సిఆర్పిలకు ఇస్తారు, మళ్ళీ ఈ పిల్లలను అదే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వే కింద ట్రీట్ అయ్యి ఇదంతా ఇది ఎంప్లాయ్మెంట్ వరకు ఇది రైటా. ఇది మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ డ్యూ టు ప్రోగ్రెషనల్ యాక్టివిటీ, ఇది పెట్టడానికి లేదు రైటా. ఇక్కడికి వచ్చినాం మార్క్డ్ యాజ్ ఎనీ ఇన్యాక్టివ్ డ్యూ టు డెత్, డూప్లికేట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ. ఇగో ఇది మార్క్డ్ యాజ్ ఇన్యాక్టివ్, ఈ సైడ్ బాక్స్ లో ఉన్నది. మార్క్డ్ డ్రాప్ అవుట్, మూవ్ టు అదర్ స్టడీ, ఇది ఆన్లైన్ లోనే చేయండి. ఇక్కడ డ్యూ టు ప్రోగ్రెషన్ యాక్టివిటీ, మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ అనేటివి ఎక్కడ పోయింది అనేది ఖచ్చితంగా అడుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఈ ప్రాబ్లం అనేది ఉంది ఆజాద్ సార్, మళ్ళీ మనం ఇవన్నీ దీని మీద మళ్ళీ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ చేసినాం. ఇది ఈ వర్క్ అనేది ఈ ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిండు అనేది ఎట్లా సెర్చ్ చేసుకోవాలనేది మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆల్ హెచ్ఎంస్ కి. ఇందులో చాలా సందర్భాలలో ఆ డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టినాం కదా. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హెచ్ఎంల యొక్క మొబైల్ నంబర్స్ ప్లస్ యూడైస్ కోడ్లు అన్ని కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేసినాం డేటా, ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ సెర్చ్ చేసుకున్నా మీకు ఇక్కడ డేటా దొరుకుతుంది. లేదు మీకు బ్లాక్ లెవెల్లా ఎవరి పేరన్నా కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు ఫలానా ఒక పిల్లాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో టౌన్ లో ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు నందిపేట నుంచి ఆ పిల్లోడు ఇక్కడికి వచ్చిండు, నిజామాబాద్కి వచ్చిండు. ఈ ఫలానా స్కూల్ ఎక్కడ అంటే ఈ పిన్ కోడ్ తో కూడా సెర్చ్ చేసిన మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కూడా సెర్చ్ చేస్తే మనకు ఇది డేటా అనేది మనకు డిస్ప్లే అవుతుంది, స్కూళ్ళ లిస్ట్. సో ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పినాము, మీరు కూడా ఇని ఉండొచ్చు, బట్ పని ఒత్తిడిలో మర్చిపోయారేమో. ఇక్కడ ఉన్నటువంటి యూడైస్ కోడ్ ఇందులో పోస్ట్ చేస్తే ఇట్లా పోస్ట్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్ ఒకటి డెవలప్ చేసుకొని మొత్తం కంప్లీట్